టీడీఎస్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నడిఒడ్డున ఉన్నటువంటి నియర్ జిమాన్ సర్కిల్లో రైతు మార్కెట్ నందున్నాము. మరి ఇక్కడ చూస్తున్నాం, చిరుజల్లులు పడితేనే మరి ఈ ప్రాంతం అంతా కూడా ఈ విధంగా మారిపోతుంది. అంటే గోతులు, అలాగే నీరు. ఇక్కడకు వచ్చేటువంటి నిత్యం కూడా వేలాది వెహికల్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. మరి గత పాలకుల నుండి నేటి వరకు చూసుకుంటే ఈ యొక్క రోడ్డు స్థితి చాలా అద్భుతమైన స్థితిగా ఉన్నది. మరి ఈ ప్రాంత ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. అలాగే ఇది రైతు మార్కెట్గా గుర్తింపు పొందినటువంటిది. మరి ప్రతిరోజు ఉదయం కూడా 3 గంటల నుండి ప్రారంభమయ్యేటువంటి వ్యాపారం రాత్రి 9 గంటల వరకు కూడా ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. మరి ముఖ్యంగా మనం ఒకసారి గమనిస్తే ఇది మన కదిరికి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారికి ఆనుకొని, ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ రహదారికి ఆనుకొని ఎంట్రీ అయ్యేటువంటిది. అంటే మన కదిరి ప్రాంతంలో ఎక్బాల్ రోడ్డు కావచ్చు, అలాగే ఎంజీ రోడ్డు కావచ్చు, హిందూపూర్ క్రాసింగ్ కావచ్చు, కోనేరు కావచ్చు, ముఖ్యంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కావచ్చు, ఆధ్యాత్మిక ప్రదేశం. మరి ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ముఖ్యమైనటువంటి రస్తా ఇది. మరి ఈ రోడ్డు గుండా చిరుజల్లులు పడితేనే చాలా అతలాకుతలంగా వాహనాలు రావడానికి, అటువైపు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని ఈ ప్రాంత ప్రజలు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి నేడు వచ్చినటువంటి అధికారులు కావచ్చు, మరి మున్సిపాలిటీ శాఖ వారు కావచ్చు, ఆర్ఎంపీ వాళ్ళు కావచ్చు, సంబంధిత వ్యక్తులు కావచ్చు, మరి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్డు బాగా వేసి గోతులు లేకుండా, అలాగే ఈ రోడ్డు ఎంత ఉందో అంత అటువైపు ఇటువైపు అంగళ్ళు కూడా ఏవైతే కూరగాయలు తరకారు అమ్ముకుంటున్నారో రైతులు క్రమబద్ధీకరణ చేస్తే బాగుంటుందని ఈ ప్రాంత ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. మరి ఈ యొక్క కోరిక అనేటువంటిది చాలా ఏళ్ళగా సుదీర్ఘంగా ఇలాగే ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఇక్కడ చాలా అద్భుతమైన పరిస్థితిగా మరి నడుచుకొని వెళ్ళేటువంటి వారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఇది మనం స్పష్టంగా కనబడుతున్నటువంటిది. మరి ఈ కదిరికి హార్ట్ బీట్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందని కదిరి ప్రాంత ప్రజలు కూడా కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. కనుక ఇప్పటికైనా మరి కదిరికి సంబంధిత శాఖ అధికారులు కావచ్చు, సంబంధిత కౌన్సిలర్ కావచ్చు, మరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ గారు కావచ్చు, అలాగే కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా దీని మీద శ్రద్ధ వహించాలి, ఈ రోడ్డుని బాగు చేయాలని ఈ ప్రాంత ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితులు కదిరిలో చాలా హాట్ బీట్ లాంటి ఏరియాలోనే ఈ విధంగా ఉంటే, మరి అందులో ఇక్కడ చెత్త కూడా ఒకసారి గమనిస్తే దిబ్బమాది ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువైపు పాపం రైతులు కూరగాయలు అమ్ముకుంటున్నటువంటిది. మరి ఇవంతా కూడా కూరగాయలకి డస్ట్ అంతా కూడా వెళ్ళి చాలా మళ్ళీ ఈ కూరగాయలు కొనడం వల్ల కొద్దిగా ఆరోగ్యాలకు క్షీణిస్తాయి అని ఈ ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇదంతా కూడా క్లీన్గా క్రమబద్ధీకరణ చేయాల్సినటువంటి అవసరము సంబంధిత అధికారులకి, వ్యక్తులకి అందరికి కూడా ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ ప్రాంత ప్రజల మనోభావాలని, ఏదైతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోరుకునేటువంటి ప్రజల మనోభావాలని, అలాగే ఈ ప్రాంతాన్ని బాగు చేయాలని కోరుకున్నటువంటి ప్రజల మనోభావాలని, అలాగే ఈ ప్రాంతం నిత్యము వస్తూ వెళ్తున్నటువంటి ప్రయాణికులు కావచ్చు, అలాగే ఈ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులు, రైతులు కావచ్చు, అంగళ్ళు వాళ్ళు కావచ్చు, అందరికి కూడా సౌకర్యవంతంగా, ఎవరికి కూడా ఇబ్బందికరంగా లేకుండా ఈ యొక్క రోడ్డుని రెడీ చేయాలని ఈ ప్రాంత ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు.